ఇక్కడ దిగుతున్నారేటమ్మా? నేను వెళ్ళదలుచుకున్నది సిరిపురమే. సిరిపురమా? ఒంటరి ఆడపిల్లవి ఉండి సిరిపురం వెళ్తున్నావా? అసలు బతకదలుచుకున్నాడు ఎవరు? ఆ ఊరు వెళ్ళరే. జాగ్రత్త అమ్మా. ఇదిగో నువ్వేనా కొత్త డాక్టర్ అమ్మవే? అవును. బండి అడుగుంది త్వరగా. అలా చూస్తాడు, సామాన్ తీసుకురా. సిరిపురం ఎంత దూరం? వెళ్తున్నావా? అదే తెలుసు, కూసో. ఏవయ్యా, ఈ బండి ఇంతకంటే త్వరగా పోదా? నా ఇష్టం వెళ్తాను, నోరు మూసు కూసో. ఏమైంది? బండి ఎందుకు ఆగింది? అట్టా చూడు, నీకే తెలుస్తుంది. దిగి వాటిని పక్కకు తోలేసి రావచ్చు కదా. వాటిని తోటమే, మట్టి లేని మాటలు మాట్లాడబాక. అవి ఎవరు అనుకుంటున్నావు? రాజన్నయ్య. అయితే అయితేనా? వాటి మీద కానీ చెయ్యి పెడితే భుజాలు కడిగి నరికేస్తాడు రాజన్న. ఎవరా రాజన్న? అదిగో అటు చూడు. నా కొడక ఒంటరిగా ఆడ కనిపిస్తే చెయ్యేస్తావరా? ఈ చెయ్యి చేస్తే మళ్ళీ ఆ పాడు కంటారా? అన్న ఈసారి నన్ను మన్నించేయన్నా. నీకేం భయలేదమ్మా, నువ్వు వెళ్ళు. రాజన్న. ఏం నర్సిగా, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏదన్నా ఊళ్ళోకి వెళ్ళాలి. ఆహా, వెళ్ళిపోగలవా? ఎలా అన్నా, నీ ఎడ్లు దారిలో ఉన్నాయి కదా, అవి వెళ్ళిన తర్వాతే వెళ్తాను, తెలుసుగా. అది గది. కాకపోతే బండిలో డాక్టర్ అమ్మా. డాక్టర్ అమ్మా? నమస్కారం డాక్టర్ అమ్మా. నమస్కారం డాక్టర్ అమ్మా. ముందుగా తమ రాకు తెలుసుంటే ఉత్తర దండాలి కదమ్మా, మెళ్ళో దండలు వేసి మా ఊళ్ళో తీసుకెళ్లేవాడిని. ఎందుకంటే మా ఊళ్ళోకి దేవుడైనా రావచ్చేమో కానీ డాక్టర్ రావడం మాత్రం జరగదమ్మా. ఒకవేళ వచ్చినా వారం తిరగకుండానే పారిపోతుంటారు. మా ఊళ్ళో ప్రాణం తీసే మనుషులు తప్ప ప్రాణం పోసే డాక్టర్ లేరమ్మా. ఏమిటో మీరు రావడం చూసి చాలా సంతోషం ఉందమ్మా. నర్సిగా, నర్సిగా అన్నా
ఏయ్, డాక్టర్ మరి నీ ముసలి బండి తీసుకెళ్తావరా? ఇప్పి నా గిత్తం పెట్టు. అలాగే అన్న. డాక్టర్ మరి నేనే తీసుకెళ్తాను.